కానీ పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించకపోవడం చట్టరీత్యా నేరమని జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి నారాయణమూర్తి పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణ రాజు అధ్యక్షతన అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి అసిస్టెంట్ డైరెక్టర్ పి నారాయణమూర్తి మాట్లాడారు. తల్లిదండ్రులు వృద్ధుల పోషణ నిమిత్తం 2007లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు. అనంతరం వయోవృద్ధులు పి సుబ్బారావు, రేలంగి బాపిరాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, కార్యాలయ సూపరింటెండెంట్ రాజు, డివి సత్యనారాయణ, రామకృష్ణ, ఎస్ఎస్శ్రీ నగేష్, రమణమూర్తి, రవిశంకర్ పట్నాయక్, న్యాయవాదులు యనమల రామం, పెండెం శ్రీదేవి, ప్రసాద్, స్థానికులు చింతపల్లి సుబ్బారావు, పి పార్థసారథి, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాలను ఉపయోగించుకునే విధంగా వాళ్ళు అక్కడ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నాయి కేసులు. అరెస్ట్ అయ్యే 3 జిల్లాలు ఉన్నా సరే ఎక్కడి నుంచి రావడం లేదు, అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ కేసులు ఒకసారి పూర్వపరాలు మనం చూసుకుంటుంటే ఏముందంటే ప్రధానంగా మీ అందరికీ తెలియదు ఏముంది, ఆస్తి వస్తాయి. ఈ తల్లిదండ్రుల పేరున ఆస్తులు ఉంటాయి, కొడుకుడికి ఇంకా రాయరు. ఒకవేళ నలుగురు కానీ ముగ్గురు కానీ కొడుకులు ఉండడం, కూతుర్లు ఉండడం, వీళ్ళ మధ్యన ఆస్తి పంపకాలలో ఆ తల్లిదండ్రులని వేధించడం ప్రధానంగా కారణం అదే కనపడ్డది. దీంతో పాటుగా ఆస్తి అంతా పాపం తల్లిదండ్రులు రాసేశారు పిల్లలందరికీ. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు భారం అయిపోయారు వాళ్ళకి. అటువంటి కేసులు కూడా మన దగ్గర 2 కేసులు ఉన్నాయి. దీని గురించి ప్రత్యేకంగా ఏంటంటే 2007 చట్టం ప్రకారము సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్కి ఏ విధంగా చేశారంటే ప్రతి డివిజనల్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అది మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆర్డీఓ గారు దానికి ఆర్డీఓ గారు అధ్యక్షత జరుగుతుంది. ఎవరన్నా ఇటువంటి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే పిల్లలు మన పోషణ చేయడం లేదు, నన్ను చూడడం లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వేధిస్తున్నారు, పిల్లలు వేధిస్తున్నారు, పిల్లలు కానీ లేకపోతే మనవలు కానీ మనవరాలు కానీ ఎవరైతే ఉన్నారో మీకు వారసులుగా, అటువంటి వారు మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళ నుంచి మీరు ప్రొటెక్షన్ కోసం కానీ పోషణ నిమిత్తం కానీ మనము ఈ ట్రిబ్యునల్ని ఆశించవచ్చు. ట్రిబ్యునల్ని ఆశించేటప్పుడు ట్రిబ్యునల్లో ఆర్డీఓ గారి అధ్యక్షతన ఖచ్చితంగా పూర్వపరాలన్నీ ఆలోచించి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అంటే దీన్ని అడ్వైజ్ ఏం చేశారంటే చట్టంలోని కనీసం నెలకి 10,000 తక్కువ కాకుండా, అంటే 10,000కి మించకుండా పిల్లలు ఆ తల్లిదండ్రులకి పోషణ నిమిత్తం. ఆనందదాయకమైన రోజు కాదు, ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం. అంటే వృద్ధుల తాలూకా వేధింపుల గురించి, దాన్ని ఎలా అరికట్టాలో దాని గురించి అవగాహన చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం, వాళ్ళు ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం, శుభసూచకం. ఎందుకంటే ఆయన 3 జిల్లాలకు అధికారి. ఈ కాకినాడలో ఉండడమే, ఈ ఆఫీసులో ఉండడమే చాలా అరుదు. మరి అన్ని జిల్లాలు తిరగాల, ఆయన అందరూ కార్యక్రమాలు మరి చూసుకోవాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమాజంలో వృద్ధుల పరిస్థితి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అంత ఆనందదాయకంగా ఉండేది. ఆ రోజులు పోయిన తర్వాత కనిపించి పెద్ద చేసినటువంటి వృద్ధులకు పిల్లలు ఈవేళ అనేక విధాలుగా ఇబ్బందులు కలుగుతున్నారు. వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళకి అన్నిటువంటి అన్ని సదుపాయాలు ఇచ్చినప్పటికీ కూడా మరి చివరి దశలో ఏ విధంగా పట్టించుకోవటం లేదు. దాని మీద అవగాహన గురించి పెద్దలను కాకేయడం, వారు ఈ విషయం గురించి వినిపించుకోవాల్సిందిగా కోరుతున్నారు.